మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అండ్ మూవీ లవర్స్ కి ఒక ముఖ్య గమనిక అని క్లియర్ గా ఈ వీడియో ద్వారా చెప్పొచ్చు. గైస్, నేను మాట్లాడుతుంది మన ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 19th మార్చ్ ఉగాది కానుకగా అటు ఉగాది ఫెస్టివల్ అట్ ద సేమ్ టైం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక మూవీ ఫెస్టివల్, వాళ్ళ ఏకైక అభిమాని హీరో సినిమా రిలీజ్ కాబోతుంది. గైస్, ఈ సినిమా గురించి రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, హరీష్ శంకర్ ఇంటర్వ్యూస్ కానీ, అట్ ద సేమ్ టైం శ్రీలీల ఇంటర్వ్యూస్ కానీ, ఇవన్నీ చూస్తే క్లియర్ కట్ గా కొన్ని విషయాలు మాత్రము పక్కాగా అర్థమవుతున్నాయి. ఆ విషయాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గైస్, మెయిన్ గా వచ్చేసి గబ్బర్ సింగ్ అనే ఓ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అది ఒక కల్ట్ సినిమా లాగా నిలిచిపోయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అండ్ పవన్ కళ్యాణ్ క్యారియర్ లో. గైస్, ఆ సినిమాలో ఎస్పెషల్లీ ఇంట్రొడక్షన్ సాంగ్స్ దేకో దేకో గబ్బర్ సింగ్ కానీ, పిల్ల నువ్వు లేని జీవితం, ఈ సాంగ్స్ ఒక రేజ్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ రిపీట్స్ పైన రిపీట్స్ ఎస్పెషల్లీ పిఎస్పికే ఫ్యాన్స్ మాత్రం థియేటర్లు మాత్రం అదరగొట్టేశారని మన అందరికీ తెలిసిందే. గైస్, కానీ ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కి ఏం చేంజెస్ అయినాయి, పాటలు ఎలా ఉన్నాయని మన అందరికీ తెలిసిందే. పాటలు ఆ గబ్బర్ సింగ్ కి పోలిస్తే మాత్రం కొద్దిగా డిసప్పాయింటింగ్ అనే చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఇంట్రొడక్షన్ సాంగ్ కానీ, 3 సాంగ్స్ రిలీజ్ అయిన దాంట్లో కానీ దేఖ్లేంగే సాలా ఒక్కటే స్టాండ్ అవుట్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అండ్ ట్రైలర్ ఏదైతే రిలీజ్ అయిందో అది కూడా అంత అంచనాలు పెంచలేకపోయింది. మెయిన్ కారణం వచ్చేసి ఏదైతే తీసిన విధానం ఉందో అది ఒక 90s సినిమా లాగా, సేమ్ గబ్బర్ సింగ్ టైంలో రిలీజ్ అయిన సినిమా థీమ్ లాగా కనబడుతుంది. అందుకే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనేది వచ్చింది. గైస్, బట్ స్టిల్ ఈ సినిమాకి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాలి, ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మనకు ఈ సినిమా బాగుంటుంది, లేకుంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే బాగోదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎస్పెషల్లీ గైస్, సాంగ్స్ మాత్రం గబ్బర్ సింగ్ సాంగ్స్ లాగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఈ సినిమాలో ఒక మాస్ సాంగ్ కూడా లేదు. ఆ సినిమాలో కెవ్వు కేక ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో మాస్ సాంగ్ లేదు, ఇంట్రొడక్షన్ సాంగ్ కూడా అంత హిట్ కాలేదు. అట్ ద సేమ్ టైం సాంగ్స్ ఆ సినిమా కంపేర్ చేసి ఈ సినిమాని చూడకండి దయచేసి. ఎస్పెషల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ సినిమా కంపేర్ చేసి ఈ సినిమా పాటలు చూడకండి థియేటర్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా మన హరీష్ శంకర్ గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అప్పుడంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిఫరెంట్ జోన్ నుండి ఇప్పుడు ఒక డిసిఎం, మన డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యారు కాబట్టి మాస్ సాంగ్స్ చేయడం అంత బాగోదు అని తను కూడా క్లియర్ కట్ గా చెప్పారు. సో ఎక్స్పెక్టేషన్స్ చెక్ లో పెట్టుకోండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ మాత్రం గట్టిగా ఉండబోతున్నాయి. అది మాత్రం క్లియర్ కట్ గా మనకి ట్రైలర్ నుంచి విజిబుల్ అయింది. ఎస్పెషల్లీ డైలాగ్స్ మాత్రం చాలా బాగా రాశారు. నా వరకు అయితే డైలాగ్స్ చాలా నచ్చాయి. గైస్, ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ మాస్ ఎలిమెంట్స్ తో ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒక ట్విస్ట్ ఉండబోతుంది అని క్లియర్ కట్ గా మనకి హరీష్ శంకర్ గారు చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ కంప్లీట్ రొమాంటిక్ ట్రాక్ ఉండబోతుంది శ్రీలీల గారితో, అది కూడా ఒక 90s వైబ్ అనేది తీసుకొస్తుందని క్లియర్ కట్ గా చెప్తున్నారు. సో గైస్, ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చెక్ లో పెట్టుకోండి, హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోకండి, ఎందుకంటే గబ్బర్ సింగ్ టైం వేరు, ఇప్పుడు ఉస్తాద్ గబ్బర్ సింగ్ టైం వేరు. అండ్ హరీష్ శంకర్ గారు కూడా చెప్పినట్టు ఇంతకు ముందు ఏదో స్టోరీ అనుకున్నారో అది కుదరలేక అందరూ గబ్బర్ సింగ్ లాగా మాకు పవర్ స్టార్ ని చూడాలని ఉందంటే ఆ విధానంగానే డిజైన్ చేసుకొని ఒక మాస్ యాక్షన్ మూవీ తీశారని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇందులో కూడా కొన్ని సన్నివేశాలు, అంత్యాక్షరి సన్నివేశాలు ఏవైతున్నాయో అవి కొద్ది దాచి పెడుతున్నారు, బయటికి తెలియనిస్తలేరు, అవి కూడా ఉన్నాయి గైస్. అండ్ ఈసారి డిఫరెంట్ పవన్ కళ్యాణ్, ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అని చెప్పారు కదా హరీష్ శంకర్, అదే విధానంగా ఉండబోతుంది. అండ్ గైస్, బాక్స్ ఆఫీస్ విషయానికి వచ్చేస్తే అటు ఆంధ్రాలో హైక్స్ ఇచ్చారు, తెలంగాణలో హైక్స్ ఇవ్వలేదు. అండ్ నిన్న నైట్ తెలంగాణలో బుకింగ్స్ అనేది స్టార్ట్ అయినాయి. మూమెంటం బాగానే ఉంది, బాగానే పికప్ అయింది మూమెంటం, కానీ రేట్స్ మాత్రం లో ఉన్నాయి. ఓజీకి అరౌండ్ ప్రీమియర్స్ పడితే 800 రూపీస్ ఏదో పెట్టారు టికెట్. 20 to 21 crores కలెక్షన్ జస్ట్ ప్రీమియర్స్ నుంచి వచ్చింది. ఈసారి అది రాకపోవచ్చు, ఎందుకంటే ఆ హైప్ అనేది జనరేట్ కాలేదు ఈ సినిమాకి కాబట్టి. అండ్ తెలంగాణలో నార్మల్ రేట్స్ తోని రిలీజ్ చేస్తున్నారు సినిమాని, ఆంధ్రాలో హైక్ రేట్స్ తో రిలీజ్ చేస్తున్నారు. కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడుతున్నాయి, ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు మాకు కూడా అదే రేట్స్ ఉంటే బాగుంటుందని. బట్ స్టిల్ వేచి చూద్దాం మనకు కలెక్షన్స్ రిపోర్ట్ ఎలా వస్తుందని. కానీ
క్లియర్ కట్ గా ఆఫ్టర్ అ లాంగ్ టైం హరీష్ శంకర్ కి ఇంత పెద్ద ఆపర్చునిటీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు అంటే ప్రాపర్ గా యూజ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తాడని అనుకుంటే మాత్రం అందులో డిసప్పాయింట్ అయ్యాడని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఓజీలో డైరెక్టర్ గారు ఎంత ప్రాపర్ గా యూజ్ చేసుకున్నారు. ఒక కొత్త థీమ్ తీసుకొచ్చి దానికి ప్రాపర్ గా డిజైన్ చేసి ఆ సాంగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫెంటాస్టిక్ గా ఎగ్జిక్యూట్ చేసుకొని ప్రాపర్ గా పవర్ స్టార్ ని ఎలా చూపెట్టాలనేది ఈ జనరేషన్ లో ఎలా ప్రెజెంట్ చేయాలనే విధానం చూసాం మనము. అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మన అందరికీ తెలిసిందే. బట్ ఈ సినిమాకి ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసరికి మళ్ళీ బ్యాక్ 90s కి తీసుకెళ్లాడు హరీష్ శంకర్ అని మనకు అర్థమవుతుంది. బట్ ఎనీవేస్ గైస్, బాక్స్ ఆఫీస్ వైస్ ఓపెనింగ్ రిపోర్ట్స్ కానీ అట్ ద సేమ్ టైం సోఫార్ వచ్చిన కలెక్షన్స్ కానీ బాగానే ఉన్నాయి. ఆంధ్రాలో బాగున్నాయి, తెలంగాణలో కూడా బాగానే కొనసాగుతున్నాయి. ఇంకా మనకు అరౌండ్ 3 days ఉన్నది. 15th రోజు ప్రీమియర్స్ పడుతున్నాయి మనకు. అట్ ద సేమ్ టైం ఆంధ్రాలో 18th రోజు ప్రీమియర్స్ అంటున్నారు, 19th రోజు రిలీజ్ అంటున్నారు. నాకు తెలిసి ప్రీమియర్స్ ఉండకపోవచ్చు. సో 19th రోజు ఎర్లీ మార్నింగ్ షో స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ ఉగాది సందర్భంగా డబుల్ బోనాన్సా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి. అటు ఉగాది అట్ ద సేమ్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో ఈ న్యూ ఇయర్ స్టార్ట్ కాబోతుంది మన తెలుగు రాష్ట్రాలలో. గైస్, చూస్తున్న వాళ్ళు మీ నియర్ బై థియేటర్స్ లో ఖచ్చితంగా వెళ్ళి సినిమా టికెట్లు బుక్ చేసుకొని చూడండి. అట్ ద సేమ్ టైం కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ రివ్యూ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆన్ దిస్ ఛానల్. గైస్, చూస్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.